అడవికి పక్కనే ఉండే ఒక గ్రామంలో కింకిని అనే ఒక చిన్న ఆవు పిల్ల ఉండేది. కింకిని చాలా అందంగా ఉండేది, చాలా అల్లరి చేస్తూ ఉండేది. అరే, ఉదయం అయిపోయిందా? నేనిప్పుడు లెగవాలి. నాకు చాలా ఆకలేస్తుంది. నేను ఆ చెరువు పక్కన వెళ్ళి గెడ్లని తినపోతున్నాను. అక్కడ ఉండే గెడ్లు చాలా రుచికరంగా ఉంటాయి. అది అనుకునేటప్పుడే నోరంతా ఊరుతుంది. కింగిని, ఆగు, ఒంటరిగా వెళ్ళకు, నేను వస్తాను. ఆ ఏనుగుల గుంపు ఆ నీటి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం. అదంతా ఏవి కాదమ్మా, నేను చూసుకుంటాను. ఏం చెయ్యాలి? వీడు చెప్పిన మాట వినడం లేదు. ఏంటి, తనని ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు? ఉదయం అయి ఇంతసేపు అయింది, ఇంకా తను లెగవనే లేదా? ఏంటి, వాడు ఇక్కడ కూడా కనపడట్లేదు? నేను మెదలకుండా వాడి ఇంటికి వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఆ చిన్న ఆవుదూడ కింకిని, కుంజన్ అనే ఒక చిన్న చీమ, ఇద్దరు మంచి స్నేహితులు. మిత్రమా, మిత్రమా, బయటికి వస్తావా? మనం ఇప్పుడు బయలుదేరాలి. ఓహో, తెల్లారిపోయినట్టుంది. అరే, ఏంటిది కింకిని? ఉదయాన్నే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? త్వరగా నాతో రా, నాకు బాగా ఆకలి వేస్తుంది. నేను చెరువుకెళ్ళి అక్కడ ఉన్న వాటిని తినాలి. అయితే నువ్వు త్వరగా వెళ్ళి గడ్డిని తినేసి తిరిగి వచ్చేసాయి, ఎందుకంటే నేను నిన్ననే భోజనం మొత్తాన్ని భద్రపరిచాను. అలా అంతా నువ్వు చెప్పకూడదు. నువ్వు రానని చెప్పేదంతా తప్పు. ఖచ్చితంగా ఏనుగులు గుంపులుగా వచ్చుంటాయి. అందులోనూ మనియన్ ఏనుగు చాలా మోసమైనది. అది ఎప్పుడు నన్ను చూసినాను నన్ను వెంటాడుతూనే ఉంది. అది ఎప్పుడు నన్ను గడ్డిని తిననేనివ్వట్లేదు. అది మాత్రం కాకుండా అది కడుపు నిండా తినకుండా ఆకలితోనే ఉంటుంది. అలాగా? కానీ నీతో పాటు వచ్చి నేను ఏం చెయ్యాలి చెప్పు? నువ్వు ఊరికి నా కూడా నుంచుంటే చాలు. అది కాకుండా నేను గడ్డి తినేటప్పుడు ఆ చెరువుని చూస్తూ గమనిస్తే చాలు. అది చెరువు నుంచి బయటికి వచ్చే లోపల తినేసి అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోదాం. ఓ, అదా విషయం. అయితే నేను వస్తాను. తరువాత ఆ ఆవు ఇంకా చీమ ఇద్దరు కలిసి నీటి వైపు వెళ్లారు. ఇలా చూడు, ఆ మణి అనే ఏనుగుని మనం అంత సులభంగా వెళ్ళనివ్వకూడదు. అది గడ్డి తినడం లేదు, అలాగే నిన్ను కూడా తిననివ్వడం లేదు. ఇది చాలా తప్పు కదా. నువ్వు చెప్పేది కూడా సరైన విషయమే. కానీ మనం ఆ ఏనుగుతో పోట్లాడితే ఆ బాధింపు మనకే ఎక్కువగా ఉంటుంది. ఏనుగులన్నీ చాలా శక్తివంతంగా ఉంటాయి. మన వల్ల ఎప్పుడూ వాటిని ఓడించలేము. అందుకనే ఆ మనియన్ ఏనుగు చాలా గర్వంతో ఉంటుంది. తన అహంకారాన్ని ఈరోజు నేను చూస్తాను. ఆ ఏనుగుతో అంతా నువ్వు పోట్లాడలేవు. నువ్వు చాలా చిన్నదిగా ఉంటావు కదా. ఆ ఏనుగు తన కాలుని నీ మీద పెడితేనే నువ్వు నలిగిపోతావు. డబాల్. మిగతావన్నీ నీకే తెలుసు. అవును, చూడ్డానికి నేను చిన్నదాన్నే, కానీ నేను కూడా నిజంగా చాలా విషయాల్ని చెయ్యగలను. సరేరా, ఆ పెద్ద ఏనుగుని నీ వల్ల ఏం చేయగలుగుతావో చూద్దాం. నువ్వలా చూస్తూ ఉండు, నీకు నేను ఏం సాయం చేయగలనో ఈరోజు చూపిస్తాను. కానీ నువ్వు చెప్పేది వినడానికే నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు.
ఆ కింకిని అక్కడ గడ్డి తింటోందా? ఈరోజు దానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేనిక్కడుండడం అది గమనించలేదా? పర్వాలేదు, నేనే వెళ్ళి కలుస్తాను. అరెరే, ఆ ఏనుగు మనల్ని చూసేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు అస్సలు భయపడకుండా కడుపు నిండా గడ్డిని తిను. నేను ఎంత గట్టిగా అరుస్తున్నాను, అయినా అవి నన్ను పట్టించుకోవడం లేదు. నేను వాటిని పట్టించుకోవాల్సిందే. తన దగ్గర ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను. ఇలా చూడు, నువ్వు అక్కడే ఆగు. నిన్ను తను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు నువ్వెందుకని తనని ఎప్పుడు చూడు ఇబ్బంది పెడుతూ ఉంటావు? ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు? ఒకవేళ నీ మీద నా కాలు పెట్టాననుకో, నువ్వు అలాగే నలిగిపోతావు. అనవసరంగా ఈ విషయానికి నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు ప్రాణాలతో ఉండగలవు, తెలుసుకో. కొంచెం నాకు చాలా నొప్పెడుతోంది. మర్యాదగా నా తొండల్లోంచి బయటికొచ్చేయ్. ఆహా, నేను ఎప్పటికీ బయటికి రాను. నువ్వు చేసింది తప్పని ఒప్పుకొని తనని క్షమాపణ అడిగేంత వరకు నేను అసలు బయటికి రాను. కుంజా, వద్దు కుంజా, నేనిక ఎప్పటికీ తనని ఇబ్బంది పెట్టను. దయచేసి నువ్వు బయటికి వచ్చేసాయి. మనియా, నిజంగా నువ్వు చాలా శక్తివంతుడివి. కానీ నీ శక్తిని మిగతా వాళ్ళని భయపెట్టడానికి కాకుండా కాపాడడానికి ఉపయోగించు. ఎందుకంటే నీ శక్తిని మిగతా వాళ్ళకి సాయం చేయడానికి ఉపయోగిస్తేనే నీకు మంచిది. ఆ తర్వాత ఎప్పుడూ ఆ మనియన్ అనే ఏనుగు ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టలేదు. అంతేకాకుండా కుంజన్, కింగిని ఇంకా మనియన్ ముగ్గురు మంచి మిత్రులయ్యారు. అరే, తొందరగా చెయ్యండి, మనం ఇంకా చాలా తీసుకెళ్ళాలి. తొందరగా తొందరగా త్వరగా కలండి, లేకపోతే ఒక లారీని తీసుకొని రావాలి. ఎంత పనుందో కదా, కాసేపు ఆగుదామని అంటున్నా. ఏమన్నావు నువ్వు? ఆహా, త్వరగా పని పూర్తి చేసేసుకుని కాసేపు పడుకుందామంటున్నా. వాటి పనిలో బిజీగా ఉంటే వాటికి పెద్ద శబ్దం వినిపించింది. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నాకెలా తెలుస్తుంది? నేడు కూడా నీతో పాటే ఉన్నాగా. నాపేమైనా మ్యాజిక్ వచ్చా? పద చూద్దాం. వారు మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపు కదిలారు. ఏదైనా మామిడి పండు దొరికితే ఇక్కడ మజా చేస్తున్న చీమలపై పెట్టేద్దాంలే. అక్కడ చూడు. అరే, అక్కడ తేనెటీగ స్పృహ లేకుండా పడింది. నాకనిపిస్తోంది ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. ఇతను స్పృహలోనే ఉన్నాడు. అయితే స్పృహ కోల్పోయాక తీసుకెళ్దాం. స్పృహ కోల్పోయాడు. అయితే ఇతన్ని నీ తలపై పెట్టుకుని తీసుకెళ్దాం. అవసరం లేదు. అయితే ఎత్తుకుని తీసుకెళ్దామా? నువ్వు తల పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుంటా. ఆహా, అలా వద్దు. నువ్వు ఇతని కాళ్ళు పట్టుకో, నేను తల పట్టుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి మనము ఎంత గొప్ప వాళ్ళమో. వారిద్దరూ ఆ తేనెటీగను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా పైన కొమ్మపై కూర్చున్న ఒక పురుగు అదంతా చూస్తూ ఉంది. ఓహో, వీరిద్దరూ ఆ తేనెటీగకు స్పృహ కోల్పోయేలాగా చేసి కిడ్నాప్ చేస్తున్నారా? పద చూద్దాం. ఓహో, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడేం జరిగిందో అది అస్సలు జరుగుండకూడదు. గురూజీ,
మీరు ఇలా ముందుకు వెనక్కి ఎందుకు నడుస్తున్నారు? ఓహో, ఏం చెప్పాలి శిష్యుడా? నేను ఒక కీటకానికి ఏడవకుండా మందిచ్చాను. తర్వాత ఏడవటం ఆపేసి నవ్వటం మొదలెట్టింది. ఏడవటం అయితే ఆపింది కదా. ఆపేసింది. గురూజీ, అక్కడ చూడండి, ఎవరో వస్తున్నట్టుంది. వర్షమా? అది వసంత ఋతువులో? అరే, పైన కాదు, కింద చూడండి. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు శిష్యుడా. చూడండి, అతను నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మనం వాళ్ళకి సహాయం చేద్దామా? లేదు లేదు, వాళ్ళని మెల్లగా రానివ్వు. అలా ఎందుకు గురూజీ? అరే, అది నాలాంటి డాక్టర్కి ఒక ఇంటర్నేషనల్ సమస్య. అది ఎలాంటి సమస్య? అరే, నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావెందుకు? నువ్వేమైనా పెద్ద మూర్ఖుడివా? అదే మీతో ఉన్నప్పటి నుంచి. డాక్టర్, కొంచెం చూడండి, ఇతను స్పృహలో లేడు. మీరు ఇతన్ని ఇంత లేటుగా ఎందుకు తెచ్చారు? అతను కింద పడినప్పుడు స్పృహలోనే ఉన్నారు. అందుకే స్పృహ కోల్పోయే వరకు చూసాం. చూసావా డాక్టర్ ఎంత చక్కగా చూస్తున్నాడు? ఇతను చాలా పెద్ద డాక్టర్. అప్పుడే అక్కడికి తేనెటీగల గుంపు వస్తుంది. వే, అక్కడ చూడు, తేనెటీగల సైన్యం. నువ్వు మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేశావు? లేదు లేదు, మేము అతన్ని కిడ్నాప్ చేయలేదు. మీరే కదా అతన్ని తీసుకొచ్చింది. తేనెటీగలకు ఇంకా చీమలకు మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ విషయానికి ఇంతలా గొడవ పడుతున్నారు? అరే, ఇక్కడేం జరుగుతుంది? నేను కలేమైనా చూస్తున్నానా? కల కాదు, నువ్వు స్పృహలోకి రావడానికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఓ, నాకేం జరిగిందో చెప్పి వీరి గొడవని ఆపాలి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు నా తప్పు అందరికీ తెలిసిపోతుంది. అయినా నువ్వు వీళ్ళకి ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి. మీరందరూ ఆగండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి, నేను కింద పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఓహో, పట్టుబడిపోయాను. ఇప్పుడు తప్పించుకోకపోతే ఈ తేనెటీగలు నన్ను పచ్చడి చేసేస్తాయి. చూసారా తనేం చెప్పిందో? చూడలేదు, కానీ అది ఏమందో విన్నాము. నిజం తెలుసుకోకుండా నీతో గొడవ పడినందుకు మమ్మల్ని క్షమించు. తేనెటీగ నుండి నిజం తెలుసుకొని తొందరపడి తప్పు చేసినందుకు మిగతా తేనెటీగలు చీమలకు క్షమాపణ తెలిపాయి. పుల్లాని అడవిలో ఒక కొండ చాటున చక్కటి పూల తోట ఉండేది. అక్కడ రకరకాల రంగుల్లో పువ్వులు అలాగే చెట్లు ఉండటం వల్ల ఆ స్థలం ఎంతో అందంగా ఉండేది. కాబట్టి ఎన్నో చిన్ని చిన్ని ప్రాణులు అక్కడ జీవిస్తూ ఉండేవి. అలా అక్కడ ఒక మిడత కూడా ఉండేది. తను చాలా బద్ధకంగా సోమరిపోతులా ఉండేది. మిత్రులారా, ఎందుకు ఎప్పుడు చూసినా మీరు ఇలా కష్టపడుతూ ఉంటారు? మీకు విశ్రాంతి అక్కర్లేదా? ఇలా చూడు మిత్రమా, ఎప్పుడు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూ ఉంటే వర్షాకాలం ఎండాకాలం దాని తగ్గ ఫలం దక్కుతూ ఉంటుంది. ఈ జీవితం మనం సంతోషంగా ఉండడానికే. మీరు భలే మూర్ఖుల్లా ఉన్నారే. జీవితాన్ని ఎలా అనుభవించాలో మీకెవరికి తెలియదు. ఇలా చూడండి మిత్రులారా, అప్పటికప్పుడు దొరికేదాన్ని అప్పుడే తిని ఖాళీ చేసేయాలి.
ఈ విధంగా కూడబెట్టినందువల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? అన్ని కాలాల్లోనూ ఇంత తేలిగ్గా తేనె లభించదు మిత్రమా. వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ తేనె లభించినప్పుడు ఇప్పుడు మనం దాచుకున్న తేనె సహాయపడుతుంది కదా. అదంతా తేనె పట్టే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. మిత్రులారా, ఆ పనికిరాని మిడత ఏం చెప్పిందో విన్నారా? విన్నాను. అవన్నీ కూడా ఈ చెవిన విని ఆ చెవిన వదిలేయాలి సుమా. మంచి కాలంలో ఒంటికి శ్రమ కలిగితేనే వర్షాకాలం ఎండాకాలంలో మనం చక్కగా తప్పించుకోవడం కుదురుతుంది. ఆ మిడత చాలా అహంకారంగా ఉండేది. తనకి ఎప్పటికప్పుడు తినడానికి ఆహారం దొరికితే చాలు, రేపెలా ఉంటుందనే ఆలోచన తనకు ఉండేదే కాదు. అందుకు తగ్గ ఫలితాన్ని రాబోయే కాలంలో తను తెలుసుకుంటుంది. అవునవును, బద్ధకస్తులు ప్రతి విషయానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. ఎండాకాలంలో కరెక్ట్ గా వాళ్ళకి గుణపాఠంగా ఉంటుంది. చివరికి మంచి రోజులన్నీ పోయాయి, చెడ్డ రోజులు వచ్చాయి. అవన్నీ చూసిన మిడతకి ఆశ్చర్యము అలాగే ప్రశాంతత లభించాయి. వాళ్ళని కాస్త ఆహారం అడగొచ్చు కదా. కాబట్టి తను ముందుగా తేనె దగ్గరికి వెళ్ళి ఆగింది. మిత్రులారా, మీరందరూ బాగానే ఉన్నారు కదా? అవును, మేమందరం బానే ఉన్నాం. సరే గాని నువ్వెందుకు మమ్మల్ని అందరినీ ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చావు? నేను ఈ ఆకలి పొట్టని భరించలేకపోతున్నాను. మీరు నాకు ఆహారాన్ని ఇవ్వగలరా? మేం కష్టపడి సంపాదించుకున్న కొంచెం ఆహారమే మా దగ్గర ఉంది. నిజం చెప్పాలంటే అది మాకే సరిపోదు. నువ్వెప్పుడు పాట పాడుకుంటూ నడుస్తుంటావు కదా, అలాగే పాట పాడు, ఆకలి తీరిపోతుంది. జీవితం ఎంజాయ్ చెయ్యమ్మా. అక్కడ తనకి ఆహారం దొరకదని గ్రహించినటువంటి ఆ మిడత దిగులుగా నడుచుకుంటూ వెళ్లడం కొనసాగించింది. ఆ తర్వాత తిన్నగా చీమల దగ్గరికి వెళ్ళింది. మిత్రులారా, నాకు బాగా ఆకలేస్తుంది. ఆహారం ఏదన్నా ఉందా? మీరు తినే ఆహారం కొద్దిగా నాకు పెట్టి సాయం చేయండి. సరే సరే, నీకు కొంచెం మేము ఫుడ్ ఇస్తాంలే. నీ పరిస్థితిని చూసి మేము నీకు కాస్త సహాయపడుతున్నాం. ఇక నుంచైనా ఇది చూసి నువ్వు పాఠం నేర్చుకోవాలి, అర్థమైందా? ఒకరోజు నది ఒడ్డునే ఉన్న మామిడి చెట్టు మీద మంచి మిత్రులైన రామచిలుక ఉడత మాట్లాడుకుంటూ ఉన్నారు. పచ్చచిలుక, ఈ రోజు ధాన్యం తినడానికి నువ్వు వ్యవసాయ భూమికి వెళ్ళలేదా? అక్కడికే వెళ్ళబోతున్నాను మిత్రమా. అక్కడున్న అరటి తోటలో తేనెతో ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా, అయితే ఈ రోజు నేను కూడా నీతో అక్కడికి వస్తాను. అప్పుడే వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూశారు. ఆ నదిలో ఓ చీమ మునుగుతూ తేలుతూ వస్తూ కనిపించింది. నీళ్లలో పొరపాటున పడిపోయిన ఆ చీమ మునిగిపోతూ ఉంది. దాన్ని చూసిన రామచిలుక చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి చీమకి దగ్గరగా రాసాగింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ చీమను చూసి రామచిలుక చాలా బాధపడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రామచిలుక ఒక ఆకుని తీసుకొచ్చి నీళ్ళల్లో మునుగుతున్న చీమ పక్కనే పెట్టింది. ఆ ఆకు మీదకెక్కి చీమ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. బాగా అలసిపోయిన ఆ చీమని రామచిలుక ఆకుతో పాటు తీసుకెళ్లి ఒడ్డున చేర్చింది. పచ్చచిలుక, ఈ రోజు నువ్వు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. నువ్వు గాని రాకపోయి ఉంటే నేను ఆ నదిలో పడి కొట్టుకుపోయి చనిపోయేవాడిని. ఆ సమయంలో నేను చూడటం నా అదృష్టమని నేను అంటాను. ఏంటి, నీ యొక్క అదృష్టమా? అవును, అందువల్లే నేను కాపాడగలిగాను. ఒక ప్రాణాన్ని కాపాడటం నా అదృష్టమని నేను భావిస్తున్నాను.
చీమా, నువ్వెలా నదిలోకి వెళ్లి పడిపోయావు? ఆ నది పక్కన ఉన్న చెట్టు మీద తేనె తాగుదామని నేను అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో నేను కాలు జారిపోయి అదిగో ఆ నదిలో పడిపోయాను. ముందు వెనక చూసుకోకుండా నడిస్తే ఇలాగే జరుగుతుంది. ఏవైనా సరే సరైన సమయానికి ఆ పచ్చ చిలుక నేను చూడకపోయి ఉంటే నదిలో పడ్డ నువ్వు అలా సముద్రంలో కలిసిపోయేవాడివి. పచ్చ చిలుక, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. దీనికి బదులుగా ఏదో ఒక రోజు నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేస్తావా? నువ్వా? నలకలా ఉండే చీమవి నువ్వు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లే చిలుకకి నువ్వు సహాయం చేస్తావా? చెప్పు. కామెడీ చేయకుండా ఇక నువ్వు వెళ్ళు. ఇలా చూడు ఉడతా, ఇలా ఎవరిని ఎగతాళి చెయ్యకూడదు. ఇలా చూడు చీమ, ఇక నుంచి మనమందరం స్నేహితులుగా ఉందాం. ఆ విధంగా చెప్పి ఆ రామచిలక అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయింది. ఉడత కూడా పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చెట్టు మీదకెక్కింది. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడికి ఏం పని? వేటాడమే కదా. వేటగాడికి వేటాడడానికి ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ తిరగ చూశాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న రామచిలుక కనిపించింది. వెంటనే ఏం చేశాడంటే విల్లుతో బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు అటుగా ఆహారాన్ని తీసుకువెళ్తున్న చీమ వేటగాడిని చూసింది. అక్కడ జరగబోయేది చీమ పసిగట్టింది. ఆ వేటగాడు పాపం ఆ పచ్చ చిలుకకి గురిపెట్టినట్టున్నాడు. ఎలాగైనా ఆ పచ్చ చిలుకను నేను కాపాడి తీరాలి. చీమ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి వేటగాడి కాలి దగ్గరికి వెళ్ళింది. వెళ్లి ఏం చేస్తుంది? టక్కును కొరికేసింది. ఎలా అయితేనే నేను ఈ రోజు ఆ పచ్చ చిలుకని కాపాడేశాను. ఇలా చూడు చీమ, దయచేసి నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, అందుకే ఇప్పుడు నిన్ను క్షమించమంటున్నాను. అదేం పర్వాలేదు మిత్రమా. భూమిలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గ తెలివితేటలు ఉంటాయి. అందులో పెద్దది చిన్నది అని ఎలాంటి తేడాలు ఉండవు.